నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నిన్న జరిగినటువంటి జానీ మాస్టర్ సంఘటన అసలు సోషల్ మీడియా షేక్ చేసింది. సో ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతున్న మధ్యలో రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి, ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మీరు మధ్యలో రావడం జరిగింది. సో కొంచెం ఖండించినట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ప్రెస్ మీట్లో అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది కాబట్టి నేను మధ్యలో మాట్లాడడం జరిగిందండి. ఇప్పుడు వ్యతిరేకంగా అన్యాయంగా మాట్లాడుతుంటే మేము కూడా ఊరిలో ఉండలేం కదండి. కాబట్టి నేను నా బాధ తట్టుకోలేక నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీ అసోసియేషన్లో మీరు సస్పెండ్ అయ్యారా లేక రిజైన్ చేశారా? మీరు రిజైన్ చేయడం కాదండి, జస్ట్ ఫెడరేషన్ వాళ్ళకి లెటర్ పెట్టుకున్నాం. మాకు ఇక్కడ ముగ్గురికి కలిసి పనిచేయలేకపోతున్నారు, ఒకసారి పిలిచి అడా కంప్లైంట్ సర్ది చెప్పండి అని చెప్పడం జరిగింది. ఆ రిజైన్ లెటర్ కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు అండ్ మేము నా మిత్రా కూడా తీసుకోవడం జరిగింది. అది మరి ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ సుమలత గారు మీరు రిజైన్ చెప్పడం జరిగింది. రిజైన్ అంటే రిజైన్ చేస్తే విత్డ్రా తీసుకునే ఆప్షన్ లేదా అండి? నాకు అర్థం కాదు. ఉందా లేదా? తీసుకునే ఆప్షన్ ఉంది కదా, కలిసి పనిచేసే ఆప్షన్ ఉంది కదా, మరి అది ఎందుకు చేయట్లేదు? అది ఎందుకు తీసుకోవట్లేదు? మేడం గారు రిజైన్ చేసిందని పట్టుకుంటున్నారు. అరే మేము వాళ్ళు అసలు ఓకేనే చేయలేదు, రిజెక్ట్ చేశారు ఆ లెటర్ నాయన అంటే మొత్తం వినట్లేదు ఎందుకు? మేము ఇలా వీడియోలు పెట్టుకొని మీడియాను పిలిపించుకొని మాట్లాడలేమండి. 50 మంది వీడియోలు పెట్టుకోవడం అంటే మాకు అంత స్తోమత లేదు. ఒక రోజు షూటింగ్ చేస్తేనే మేము అది వారం రోజులు తినాల్సి వస్తుంది. మా బాధ అది. ఇంతమందికి మేము ప్రతి ఒక్కరికి వీడియోలు పెట్టుకుని చూసి నేను కూడా ఎంతో పబ్లిసిటీ అయిపోయి ఫేమస్ అయిపోయింది దాన్ని పార్టీ కాదు. ఇట్లాంటప్పుడు మేము మాట్లాడగలుగుతున్నాం. మీటింగ్ లో పోతే మాకు మైక్లు ఇవ్వరు, మా బాధ చెప్పుకునేవారు. మాకు 5 నిమిషాలు ఇస్తారు, మేడం గారు గంట సేపు మాట్లాడతారు. మా బాధలు ఎక్కడ మేము చెప్పుకోవాలి? ఏం చెప్పుకోమంటారు చెప్పండి? ఏకపక్ష నిర్ణయాలు. ఆమెకు నచ్చిన వాళ్ళకి వర్క్ ఇవ్వమంటది, మాకు నచ్చిన వాళ్ళకి వర్క్ ఇవ్వద్దు అంటది. అన్ని నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక పనిష్మెంట్ మా యూనియన్ సొమ్ము తిన్న వాళ్ళు ఒకరు సభ్యులు ఉన్నారండి కొంతమంది, వాళ్ళు తీసింది. వాళ్ళకి ఒక పనిష్మెంట్ వేస్తాం కొన్ని రోజులు అని. ఆ పనిష్మెంట్ పూర్తి అయిన తర్వాత కదా మనం వర్క్ ఇవ్వాలి. సరే మధురే తెచ్చారు, వర్క్ కంపల్సరీ అందరికి ఇవ్వాలి. వర్క్ లేదే తినలేదు, వర్క్ చేస్తేనే మేము తినగలుగుతాం. మేము కూడా ఏమంటున్నాం, జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టి చేయండి అంటే కాదు, నేను ప్రెసిడెంట్ని, నేను నిర్ణయం తీసేసుకుంటున్నాను, మీరు సమాధానం ఇస్తారా ఇవ్వరంటే అప్పుడు మేము ఏం చేస్తాం? ఓకే అనాల్సి వస్తుంది. ఆయన వర్క్ ఎవరిని ఆపకూడదన్న ప్రెసిడెంట్ గారే నెక్స్ట్ 2 months ఇంకొక కేసు వస్తుంది. ఇలాగే ఇంకొక సభ్యుడు తప్పు చేస్తాడు. ఆ సభ్యుడు కూడా మేమేమంటున్నాం, ఆయన కూడా ఇప్పుడు 300 మంది వర్క్ చేసుకుంటున్నారు, బయట నాన్ మెంబర్స్ చేసుకుంటున్నారు. మేడం మన సభ్యులే కదా, వర్క్ ఇద్దామా అని మేము అందరూ వాయిస్ నోట్లు పెట్టడం జరిగింది. మేడం గారే లెటర్ పెడతారు, ఈయన పలానా వ్యక్తి రవిశంకర్ లెటర్ పెట్టుకున్నారు, ఏమని వర్క్ కావాలి, వర్క్ పర్మిషన్ ఇవ్వండి అన్నారు. మేడం గారు మా కమిటీ ఉంటుంది, ఒక 15 మందికి గ్రూప్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో మేడం గారు లెటర్ పెట్టడం జరిగింది. ఏమని, ఈయన లెటర్ పెట్టుకున్నాడు, మీరు ఏమంటారు, మీ ఒపీనియన్ చెప్పండి. మా ఒపీనియన్ ఎందుకు అడుగుతారు? మేము ఓకే అంటే అక్కడ పర్మిషన్ ఇవ్వాలనే కదా. ఓకే అన్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళ వరకు? పర్మిషన్ ఎందుకు ఇవ్వరు మేడం గారు? నైట్ అంతా నేను ఆ రోజు నైట్ డిస్కషన్ చేసి ఇది కరెక్ట్ కాదు, సభ్యులకి వర్క్ చేపిస్తేనే వాళ్ళకి చేస్తేనే వాళ్ళు తినగలుగుతారని చెప్పడం జరిగింది. అలాంటి వాటికి మేడం ఒప్పుకోరమ్మ. వీళ్ళకి ఏదో పర్సనల్ ఇష్యూ వల్ల మమ్మల్ని కమిటీ వాళ్ళని ఇది చేస్తున్నారు. గతంలో జానీ మాస్టర్ కోట చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు సుమలత పక్కన నిల్చోవడం జరిగింది. ఇప్పుడు మీరే తన పైన యుద్ధం ప్రకటించారు. ఏం జరుగుతుంది అసలు? యుద్ధం అంటే ఇక్కడ యుద్ధం అనేది ఏం కాదండి. అందరికీ న్యాయంగా పనిష్మెంట్ చేస్తే అందరికీ ఒకేలాగా చేయాలి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒకలాగా, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒకలాగా కాదు కదా. అలానే మేము మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ ఇప్పుడు ఎవరైనా క్లోజ్ అని కాదు, ఎవరైనా కూడా మీరు ఒక పక్కన ఒకసారి నేను తిరిగింది మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఆవిడ తప్పు చేసినప్పుడు నేను దానికి సపోర్ట్ చేయకూడదుగా. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే మా సభ్యులు ఇది కావడు. పెద్ద షూటింగ్ అడగడం మేము తప్పు. పెద్ద షూటింగ్లో 200 మంది 100 మందిని బయట వాళ్ళని తెప్పించుకుని ఎలా చేస్తారని అడగడం తప్పు. అవన్నీ వాళ్ళకి నచ్చగానే మమ్మల్ని తీసి పక్కన పెట్టాలన్నది ఉద్దేశం. రాజీనామా లెటర్ ఇది క్యాన్సిల్ చేశారు, రిజెక్ట్ చేశారు ప్రెసిడెంట్ వాళ్ళకి. ఒకసారి వాళ్ళ దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకోవాలి, వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళు కూడా చెప్తారు ఒకసారి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అన్యాయంగా తీయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ దయచేసి అదొక్కటే మా డిమాండ్. ఇప్పుడు ఏది లేదు, ఆమెతో కలిసి పనిచేయడం మాకు ఇష్టమే. అట్లనే మేము ఆమె ఏదో తప్పులు చేస్తున్నా అనేది కాదు, చేస్తే సమన్వయ న్యాయం, సమానంగా ఉండాలి న్యాయం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒకలాగా, కాని వాళ్ళకి ఒకలాగా ఉండకూడదు అనేది మా పోరాటం.